What did the spread of print culture in 19th century in India mean to women, the poor reformers? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ప్రింట్ కల్చర్. ప్రింట్ క్రియేటెడ్ ఏ న్యూ కల్చర్ ఆఫ్ డైలాగ్ అండ్ డిబేట్. 19th సెంచరీ అంటే 19వ శతాబ్దం. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అంటే విద్యా సంస్కరణలు. లిబరల్ హస్బెండ్స్. ఉమెన్ ఫోక్ అంటే ఉమెన్ ఆఫ్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ. రెస్ట్రిక్టెడ్ అంటే పరిమితం చేయబడింది. డొమెస్టిక్ లైఫ్ ఆఫ్ అవర్ జనరేషన్స్ అంటే ఎవ్రీడే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. న్యూ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్, స్పెల్లింగ్ రాంగ్ పడినమ్మా, ENTERTAINMEN అంటే రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ దట్ ఎనేబుల్స్ న్యూ ఇంటరాక్షన్స్. రైట్ ఆర్టికల్స్ అంటే వ్యాసాలు రాస్తారు. జర్నల్స్ అంటే పత్రికలు. ఫేవర్ ఆఫ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అంటే మహిళా విద్యకు అనుకూలం. లిటరసీ అంటే ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్. నెక్స్ట్ రాజ్ సుందరి దేవిస్ ఆటోబయోగ్రఫీ అంటే ఆ ఆటోబయోగ్రఫీ ఏమంటుంది? స్ట్రగల్స్ షీ ఫేస్డ్ ఏ ఉమెన్, షీ ఫేస్డ్ యాజ్ ఎ ఉమెన్ ఇన్ 19th సెంచరీ ఇండియా. అమర్ జిబాన్ అతను ఒక ఆటోబయోగ్రఫీ రిటర్న్ బై దేవి, వసుంధరి దేవి. ఫుల్ లెంత్ ఆటోబయోగ్రఫీ అంటే పూర్తి నిడివి స్వయ చరిత్ర. కాన్సర్వేషన్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ యూస్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వేస్ట్ఫుల్ యూస్ ఆఫ్ రిసోర్స్ ఉంటుంది అది తొలగించడం. ఉమెన్ విడోస్ అంటే స్త్రీలు వితంతువులు. కరప్ట్ అవినీతి పరుడు. సీక్రెట్ రహస్యం. ట్రెడిషనల్లీ ఎన్విరాన్మెంట్స్ అంటే సాంప్రదాయిక వాతావరణాలు. ప్రింట్ కల్చర్ సమాజంపై ముద్రిత కమ్యూనికేషన్, సమాజంపై ముద్రిత కమ్యూనికేషన్ యొక్క సాంస్కృతిక ప్రభావం. లో ప్రైస్ బుక్స్ తక్కువ ధర పుస్తకాలు. పబ్లిక్ లైబ్రరీస్ అంటే పీపుల్ కెన్ రీడ్ అండ్ బారో బుక్స్ వితౌట్ హ్యావింగ్ టు పే. ఎన్లైట్నింగ్ ఎస్సేస్ అంటే జ్ఞానోదయం కలిగించే వ్యాసాలు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్ష. ఇన్హెరెంట్ అంటే శాశ్వత లక్షణంగా కలిగి ఉన్న. ఇన్జస్టిసెస్ అంటే అన్యాయాలు. సోషల్ రిఫార్మర్స్ అంటే సంఘ సంస్కర్తలు. ఓవర్ వర్క్డ్ ఫ్యాక్టర్ అంటే అధిక పని కారకం. వర్కర్ సెటప్ లైబ్రరీస్ అంటే కార్మికుల గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే స్వీయ విద్య. రిఫార్మర్స్ అంటే పర్సన్ హూ మేక్స్ చేంజెస్ టు సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్. పర్సన్ ఏదైనా చేంజ్ చేయడం, ఇంప్రూవ్ చేయడం, మారడం. సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మర్స్ అక్రాస్ అడ్డంగా అంతటా. మాసెస్ అంటే సాధారణ ప్రజలు. డిబేటెడ్ అంటే చర్చించబడింది. రీఫార్మిస్ట్ అంటే వాంటింగ్ టు చేంజ్ అండ్ ఇంప్రూవ్ గవర్నమెంట్ అంటే సొసైటీ గవర్నమెంట్ ని ఇంప్రూవ్ చేయడం, లాని ఇంప్రూవ్ చేయడం. పుట్ ఫార్వర్డ్ అంటే ముందుంచారు. వైడర్ ప్లాట్ఫామ్ అంటే లార్జ్ ఫిజికల్ ఎక్స్టెంట్ ఫ్రమ్ సైడ్ టు సైడ్.